సంవత్సరం మొత్తం కష్టపడి సంపాదించాం, దానిలో 10వ వంతు దేవునికి ఇచ్చాం. నీవు సంవత్సరం మొత్తం కష్టపడి సంపాదించింది దేవుడు ఈసారి 6 నెలలకు తీసుకొస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈసారి 2 వచ్చాయి, 2 6 నెలలు కాబట్టి సంవత్సరం రోజులు సంపాదించింది డబుల్ అయింది. కర్ణా చంపేద్దారా, వీళ్ళంతా మారరా. 6 నెలలు దాంట్లో నుంచి నీవు దశం భాగం తీసావు, దేవుడు ఈసారి 3 నెలల్లో వచ్చేటట్టు చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇవ్వడం వల్ల నీకేమొస్తుంది? నీవిచ్చేది ఘోరంత అయితే దేవుడిని కొండంత తెస్తున్నాడు. చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. ఇంకోసారి ఎవరి పట్ల అలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఇవ్వడం దేవునికి. అర్థమైందా? నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. అక్క అండ్ బాబా కొంచెం కొన్ని కారణాల వల్ల చనిపోవడం జరిగింది. సూసైడ్ చేసుకుని చనిపోయారు వాళ్ళు. అది నాకెందుకు చెప్తున్నారు? తర్వాత మా చెల్లి నేను ఇద్దరమే ఉంటూ ఉండేవాళ్ళం. నానేమో బాగా తాగుబోతు, ఎప్పుడు ఇంకా అమాయకుడిని నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయిరా. ప్రతిరోజు త్రాగి రాని రోజు అంటూ లేదు. ప్రతిరోజు త్రాగి రావడం, ఇంట్లో వాళ్ళని కొట్టడం. మంచి మంచి కట్టుబాట్లు సార్. లేపేసి అక్కడ పడేసేవాడు మమ్మల్ని అయితే చిన్నగా ఉంటున్నప్పుడు. అసలు అప్పుడే చనిపోవాల్సిన వాళ్ళం మేము. ఏంటిది మాకేంటిది అంటున్నా. ఈ రోజున ఈ స్థాయిలో ఉంచడానికే దేవుడు ఆ రోజున బ్రతికించి ఉంటాడు. ఆమేన్. అయితే ఆ రోజున అలా త్రాగుతూ ప్రతిరోజు మమ్మల్ని కొడుతూ బాధపెడుతూ ఉండేవాడు. మారాలి అని అమ్మ యాసిడ్ తాగింది. ఏమిటండి మీరు మాట్లాడేది? దానివల్ల అమ్మ బ్రతికే అవకాశం లేదని డాక్టర్స్ చెప్పారు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. రోజు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇంకా 3 days లో చనిపోబోతున్నావు అని అమ్మ కోసం డాక్టర్స్ చెప్పినప్పుడు అమ్మ గురించి చెప్పు, ఏదో ఒకటి చెప్పు. అక్కడ ఒక సిలువ ఆకారంలో ఉండే బెడ్ ని తయారు చేసి అయన్నొద్దు, పాయింట్కి రా. అప్పుడు అమ్మ కూడా అలాగే ఆ సిలువ ఆకారంలో ఉండే బెడ్ పైన పడుకోబెట్టి అమ్మకి ఆపరేషన్ చేసినప్పుడు ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? పెద్ద డాక్టర్స్ అన్నారు ఇంకా ఇది అసాధ్యం, వదిలేసేయండి అన్నప్పుడు లేదు చిన్నగా అప్పుడే ట్రైనింగ్ అయిన డాక్టర్స్ వచ్చి లేదు ఇది మాకు సాధ్యం అవుతుంది, దేవుడు సాయం చేస్తాడు అని చెప్పినప్పుడు అమ్మకి ఆపరేషన్. దేవుడు నోరిచ్చాడు, దానికి అడ్డు అదుపు లేదు. యాసిడ్ తాగిన వాళ్ళు చాలా మంది అక్కడ హాస్పిటల్లో ఉన్నప్పటికీ వాళ్ళందరూ మరణించారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది కూడా లేకుండా, కానీ అమ్మ ఒక్కరే బ్రతికింది. క్లాప్స్ బా. ఓ నీ అబ్బా ఆపరదే. అప్పుడు పోషించాడు, ఇప్పుడు పోషించాడు. చిన్ననాటి నుండి చూశాడు, ఇక ముందు చూసుకుంటాడు. ఇదేంటైతే? అరే నీ అబ్బా, చిన్ననాటి నుండి చూశాడు, ఇక ముందు చూసుకుంటాడు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇక ముందు చూసుకుంటాడు, ఇక ముందు అంత చెప్పండి. ఎందుకని మేము చంపాలనుకున్నారు చెప్పండి. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకుక్క ఏమైనా కలిసిందా? చూడగలవా తమ్ముందో? ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చెల్లి ఆర్టిస్టా? తినేస్తున్నావు. తమ్ముడిని చంపింది నువ్వేనా? దాని కూతుర్ని చంపా, దాన్ని తీసుకెళ్తాకొచ్చా. సూపర్ అయ్యా. ఈమెను కూడా తీసుకెళ్లాలనుకుంటున్నావా? 2 నెలల టైం. అనాయింటింగ్ అగ్నిని బిడ్డ మీద దించుతున్నాను యేసు నామములో. ఏం టార్చర్. రిప్కా అక్క బాగా ఫాస్ట్ గా మాట్లాడగలరని నా గురించి మీరందరూ చెప్పుకోవాలని. ఇది నా సాక్ష్యానికి కీ పాయింట్. ఇంపార్టెంట్ అనే విషయం చివరిలో మళ్ళీ నేను అడుగుతాను, మళ్ళీ మీరు చెప్తారు గానీ. నాకు ఆఫర్స్ కూడా ఉన్నాయా? మాది కృష్ణా జిల్లా అండి. కృష్ణా జిల్లాలో పామర్రు మండలం పెంజెండ్ర అయినంపూడి అనేది మా ఒక స్వగ్రామం. వచ్చిందండి వయ్యారి.
ఈ గుడివాడలో పేరు నేను గుడివాడని వేయమంటాను, పేపర్లో పేరు అలా వేయమంటాను. పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ. పేపర్లో గుడివాడని పేరు నేను వేయమంటాను కానీ మా ఊరి పేరు గుడివాడ కాదని. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఎందుకు గుడివాడ అని అంటారు? 2 కిలోమీటర్ల దూరంలో ఉంది మా ఊరు అయినంపు. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవన్నీ గబ్బు గుడిసేదని. నాన్నగారి పేరు బ్రహ్మయ్య, అమ్మ పేరు వెంకటలక్ష్మి, నా పేరు సౌభాగ్యం. ఆ ముక్క నాకు ముందే చెప్పాలరా జఫా.